ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. మీ జనసైనికుడు పృథ్వీరాజ్. అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. కూటమి దద్దరిల్లేలాగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, పాతాళానికి తొక్కేస్తా జగన్ అని, అది నెరవేరింది. అలాగే జనసేన 21 సీట్లు గెలవడం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పు. ఇది ఒక తుఫాను. మొన్నే మోడీ గారు అన్నారు, ఏ పవన్ హై ఏ తుఫాన్ హై అని. సో మాట్లాడటం చేత కాదనుకున్న ఎదవలందరికీ పార్లమెంట్లో ఇచ్చాడు స్పీచ్. వచ్చేళ్ళారా చూడండి ఒకసారి. ఇంకా చెప్పాలంటే 164 మాకు ఇచ్చారు, 11 ముష్టి మీకు ఇచ్చారు. మీరేమన్నారు, వైనాట్ 175 అన్నారు, వీలాస్ 165 అని చెప్పుకోండి. వీలాస్ 165 అని చెప్పుకోండి, బాగుంటుంది. ఇంకా బుద్ధి రాలేదురా మీకు. మీరు ఏంటంటే ఒక పక్క ఒక రోజుకే మీరన్న బూతులు, మీరన్న మాటలు కుటుంబాలని రోడ్డు మీదకి లాక్కొచ్చి, అటు సజ్జల భార్గవరెడ్డి కానీ, ఆ సోషల్ మీడియాలో ఇది కానీ, అటు మంత్రులు బూతులు మాట్లాడిన వాళ్ళు ఈరోజు కార్యకర్తలు అసహనంతో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో మిమ్మల్ని బూతులు మాట్లాడుతుంటే బీహార్ తలపిస్తుందా, ఇంకో రాష్ట్రం తలపిస్తుందా, శ్రీలంక తలపిస్తుందా? ఈ 5 ఏళ్ళు మీరు చేసింది ఏంట్రా? మీరు చేసిన దాంట్లో ఒక 0% కూడా లేదు మేము చేసింది. ఈలోపే ఎదవ డ్రామాలు మొదలెట్టారు. ఓడిపోయాం కదా, ఎలా ఓడిపోయాం, మనం ఎందుకు ఓడిపోయాం, మనల్ని ఎందుకు ప్రజలు చేయన్నారు, నాకు ఓట్లు వేయలేదు, అవ్వాతాతలేరి అక్క చెల్లలేరి అందరూ వెళ్ళిపోయారు నీ గుడిసెలోకి. అందరికీ ఒకటే దెబ్బ. ఈ దుర్మార్గుడు అహంకారాన్ని, అధికార మదాన్ని, కుల పిచ్చిది పారద్రోలాలని చెప్పి ఒకటే మాట పెట్టుకున్నారు మనసులో. కాబట్టి మీరు చేసిన సంక్షేమం ఇవన్నీ కూటమి బ్రహ్మాండంగా చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు ప్రజలు, చంద్రబాబు గారిని నమ్మారు. కాబట్టి ఇంత అఖండమైన మెజార్టీ వచ్చింది. సో మేము మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన మెజార్టీని నెత్తి మీద ఒక కత్తిలాగా భావించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాల ప్రణాళికలు, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి శభాష్ అనిపించుకుంటాం. మీలాగా ఏదో మీరు ఓడిపోయానందుకు ఒప్పుకోవట్లా. నేనెందుకు ఓడిపోయాను, నీ అహంకారమే నిన్ను ఓడించింది. పైగా ఇంకోటి ఎదవ మాటలన్నీ మాట్లాడతారు, ఇది అది అని. మీరు ఏమన్నా కూడా ఆవిడంద కదా, జగన్ అన్న ముంజేతి మీద వెంటుకు కూడా పీకలేరన్న రోజా, నీ వెంటుకు ఎవడ పీకాడమ్మా ఇప్పుడు? అలాగే విడుదల రజని ఏదో స్పీచ్ ఇస్తుంది, అప్పుడేమో బూతులు మాట్లాడారు వీళ్ళందరూ, కొడాల నాన్నగారు మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు అంతా సొంతపోస మాటలు. అదే మీ బతుకులు ఏంటనేది అందరికీ తెలుసు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉసురు కొడితే ఎలా ఉంటుంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు. కాబట్టి మీరందరూ గెలిపించిన మాకు అద్భుతమైన మెజార్టీని ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. జై జనసేన.